శ్రీకే పెచ్చిరెడ్డి విద్య మరియు సంక్షేమ సంస్థ కడప. స్త్రీల విద్య మరియు అభివృద్ధి. ప్రతి వ్యక్తికి విద్య ముఖ్యం. బాలురైనా బాలికలైనా తప్పనిసరిగా బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, తమ జీవితంలో ఉన్నత స్థానాలను పొందాలి. బాలికల విద్యను నిర్లక్ష్యం చేయకూడదు. బాలులతో సమానంగా బాలికలను కూడా చదువుకోవాలి. పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ, వృత్తి విద్య, ఉపాధి వంటి మౌలిక అంశాలన్నిటిలోనూ పురుషులతోనూ పాటు స్త్రీలు కూడా సమానంగా లబ్ధి పొందాలి. అన్ని రంగంలోనూ స్త్రీలు పురుషులతో సమానంగా రాణించాలి. అప్పుడు వ్యక్తులు, కుటుంబం, సమాజం మరియు వ్యవస్థ అభివృద్ధి చెందడం జరుగుతుంది. బాల్య దశ నుండి బాలబాలికలకు సరైన విద్య అందించినప్పుడే మెరుగైన భావి సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. బాలికల ఎడల వివక్ష తగదు. స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కులు వర్తిస్తాయి. మన భారత సంస్కృతిలో స్త్రీలకు ఉన్నత స్థానం కలదు. మన సంప్రదాయంలో స్త్రీలకు ఎంతో గౌరవ ప్రధానమైన స్థానం కలదు. స్త్రీలు తమ బాధ్యతల ఎడల మాత్రమే కాకుండా తమ హక్కుల ఎడల కూడా అవగాహన పెంపొందించుకోవాలి. ఇది తమకు మాత్రమే కాక తమ కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, స్త్రీ విద్య హక్కు ద్వారా స్త్రీ చదువుకుంటే తమ కుటుంబమే కాక ఆ వంశస్థులందరూ విద్యావంతులవగలరు. స్త్రీ ఆరోగ్య వైద్య పరిరక్షణ హక్కు కూడా తాను ఆరోగ్యవంతులవడమే కాక తమ బిడ్డలను, కుటుంబం కూడా ఆరోగ్యవంతము కాగలదు. పరిసరాల పరిశుభ్రత అవగాహన ద్వారా తమ చుట్టుప్రక్కల కుటుంబ ఆరోగ్యానికి దోహదపడగలదు. మానవ మనుగడకు స్త్రీయే ఆధారం కాబట్టి బాలబాలికలు స్త్రీ కూడా బాగా చదువుకోవాలి, అవగాహన పెంపొందించుకోవాలి, సమానత్వం పొందాలి, సమాజ అభివృద్ధి తోడ్పడాలి.